హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పొన్ని బ్లాగ్స్. ఇది సెకండ్ డే చీరాల మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో మార్నింగే మా అమ్మాయి తయారు చేసిన గిఫ్ట్ని అక్కడ ఫోన్ పైన పెట్టేసింది. ఆయన లెగ్గానే ఫోన్ తీస్తారు కాబట్టి హ్యాపీ బర్త్డే. హ్యాండ్ మేడ్ పర్స్ విత్ క్యాష్. వావ్, నేను డబ్బులు పెట్టామని చూడలే పొన్ని. అది లోపల ఇంకేదో చెప్పావు నాకు. అది జస్ట్ నీకు అలా అది అలా దాన్ని ఎట్లా వాడుకోవాలి? స్టిక్కర్స్ తీసి అంటించాలి. బాగుంది. అంతేనా? ఇంకేం లేవా? గట్టిగా మొత్తం దీనా ఓకే, అయితే పోయిందిలే. సరే, ఓకే, నో ప్రాబ్లం. కానీ డబ్బులు పెట్టించావు మీ డాడీకి. సూపర్. బాగుంది. ఎన్ని డబ్బులు పెట్టింది? 100 రూపీస్. 100 రూపీస్ పెట్టింది. సూపర్. ఒక గిఫ్ట్ అనమాట. ఇంకొక గిఫ్ట్ ఇచ్చింది. అదేంటంటే ఫోన్ కవర్. సో ఇది గిఫ్ట్ తీసేసుకున్నాక మేము ఇంకా రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది రిసార్ట్లో. సో దానికి వెళ్ళిపోయాము. రిసార్ట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందని చెప్పాను కదండి. అది మా రూమ్ దగ్గర నుంచి స్విమ్మింగ్ పూల్ దాటుకొని వస్తే ఫస్ట్ ఫ్లోర్లో రిసార్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే నేను అసలు ఫుడ్ తీయలేదు, ఎందుకంటే నాకు అసలు చాలా నచ్చలేదు. అది ఏం బాగాలేదు ఫుడ్. మేము 8 o'clockకి స్టార్ట్ అని చెప్పారు. మేము 9 o'clockకి వెళ్ళాము. అయినా కూడా ఏ ఐటమ్స్ ఇంకా రాలేదని చెప్తున్నారు. ఏదో తినాలి కాబట్టి ఏదో తినేసేసి బయటకు వచ్చేసాము. ఇది ఇంకొక గిఫ్ట్ అండి. ఇంకొక గిఫ్ట్ ఇచ్చాము. మొత్తం ఇది థర్డ్ గిఫ్ట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసేసుకొని సూర్యలంక బీచ్కి వచ్చాం. బాపట్ల సూర్యలంక బీచ్ అనమాట ఇది. సో సూర్యలంక బీచ్ అప్పుడే ఇంకా అంతా డెవలప్ చేస్తున్నారు. అంత కన్స్ట్రక్షన్స్ అంతా చేస్తున్నారు. ఇదేమో హరిత రిసార్ట్స్, గవర్నమెంట్ వాళ్ళది హరిత రిసార్ట్స్ అనమాట. సూర్యలంక బీచ్కి దగ్గరలోనే ఉంటాయి. ఎవరన్నా లో బడ్జెట్లో కొంచెం మనకి దగ్గరగా బీచ్ కావాలంటే హరిత రిసార్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇదంతా మంచి గోవాలాగా తయారు చేయాలని వాళ్ళు అనుకుంటున్నారంట. అందుకని ఇంకా మొత్తం అంతా డెవలప్ చేస్తున్నారు. కాసేపు అక్కడ స్పెండ్ చేసాము. ఇదేంటంటే ప్రైవేట్ బీచ్ లాగా ఉండదు, అందరూ వస్తుంటారు అనమాట. మా రిసార్ట్ దగ్గర అయితే ప్రైవేట్ బీచ్ చాలా తక్కువ, ఓన్లీ ఆ రిసార్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ బీచ్లోకి వస్తారు. ఇదేంటంటే అందరూ బయట జనాలు కూడా మనకి వీకెండ్ సాయంత్రం పూట అలా వస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ హార్స్ రైడ్స్ ఉంటాయి, క్యామెల్ రైడ్స్, ఇంకా ఇలాంటి జీప్ రైడ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గోవాలో లాగా మనకి ఒక చైర్ ఉంటుందన్నమాట. అంబ్రెల్లాతో చైర్స్ అవి కూడా కొత్తగా పెడుతున్నారు. అది 100 రూపీస్ 1 అవర్కి. ఆ చైర్ ఊరికే తీసుకున్నాం కాసేపు కూర్చోవచ్చు అని. ఇంకా కాసేపు ఈ బీచ్ని అట్లా మా అమ్మాయి కొంచెం క్యామెల్ రైడ్ అవన్నీ ఎక్కింది. సో అది అట్లా అయిపోయిందన్నమాట. ఇలాంటి చైర్ తీసుకొని అంబ్రెల్లాతో ఉంటుంది, అది 100 రూపీస్. కాసేపు ఆ బీచ్ దగ్గర కాసేపు తిరుక్కొని అక్కడే స్పెండ్ చేసాము ఒక హాఫ్ డే అంతా. మేము వచ్చేటప్పటికి 11 అలా అవుతుంది. ఒక 1 అవర్ 1.5 అవర్ అక్కడ బీచ్ దగ్గరే టైం స్పెండ్ చేసుకొని నెక్స్ట్ చీరాలకి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఇది బాపట్ల, మేము ఉండేదేమో చీరాల రామాపురం, ఇదేమో బాపట్ల సూర్యలంక బీచ్. దగ్గర ఒక 40 minutes డిస్టెన్స్ ఉంటుంది. సో అది కాసేపు బీచ్లో అట్లా ఎంజాయ్ చేసేసుకుని వెళ్ళిపోయాం. వెళ్తా చీరాల దగ్గర మిలిటరీ స్వరాజ్ అనే ఒక మంచి రెస్టారెంట్ అయితే ఉందండి. దాంట్లో మేము ఆ రోజు సాటర్డే కావడం వలన వెజ్ ట్రై చేసాము. ఇది వాళ్ళ మెను. వెజ్ మీల్స్ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక స్వీట్, ఒక పాపడ్, ఒక బజ్జీ, అన్ని రకాల కూరలు బాగున్నాయి. మంచి మీల్స్ అయితే మనం ట్రై చేయొచ్చు. నాన్ వెజ్ కూడా బాగుంటుంది, బట్ మేము ట్రై చేయలేదు. అది అయిపోయింది. ఇంటికి రిసార్ట్కి వచ్చేసేసి రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఈవినింగ్ రెడీ అయిపోయాం. మా హస్బెండ్కి సర్ప్రైజ్ ఉందన్నమాట, తెలియదు. మెద్దరు రెడీ అయిపోయి ఫోటోలు దిగి రిసార్ట్లో సర్ప్రైజ్కి స్టార్ట్ అయిపోయాం. ఇదే ఆ సర్ప్రైజ్. మేము బీచ్లో ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మా హస్బెండ్కి. ఇది డెకరేషన్ అనమాట. ఎలా ఉందో చెప్పండి. నేను అంజీ ఈవెంట్స్ అనే దాని నుంచి ఇది బుక్ చేసుకున్నాను. స్లోగా రండి, పడేకి డాడీని. ఇక్కడ ముందు నుంచోబెట్టు, ఇక్కడ నుంచోబెట్టు.
హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే గట్టిగా పాడు. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇక్కడ అట్లా సెలబ్రేట్ చేసామన్నమాట. సో అది అంజీ ఈవెంట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేనైతే చీరాలలో ఇది బర్త్డే సర్ప్రైజ్ బుక్ చేసుకున్నాను. వాళ్ళు బాగా అరేంజ్ చేశారు. నేనైతే ఫోన్ కూడా మాట్లాడలేదు, జస్ట్ ఫోన్ మెసేజ్ చాటింగ్తోనే వాట్సాప్తోనే నాకు ఇది అరేంజ్ చేశారు. సో అక్కడ మంచిగా స్పెండ్ చేసాం టైము. మేము మనకి ఎన్నింటికి కావాలంటే అన్నిటికి అరేంజ్ చేస్తాం. మేము ఈ లైటింగ్ కోసం నేను కొంచెం చీకటి పడ్డాకే వెళ్ళాను అనమాట. 7 o'clock అట్లా రీచ్ అయ్యాము. 7 to 8:30 వరకు అక్కడ మంచిగా టైం స్పెండ్ చేసుకున్నాము. బర్త్డే అంతా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎలా ఉందో చెప్పండి. ఇది లైటింగ్ అంతా సెలబ్రేట్ చేసుకుని కొంచెం మంచిగా ఫొటోస్ దిగి అక్కడే మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇది మా రిసార్ట్ నుంచి ఒక 6 minutes ఉందన్నమాట డిస్టెన్స్. పొట్టి సుబ్బయ్య పాలెం బీచ్ అని అంటారు. అక్కడ వీళ్ళు అరేంజ్ చేశారనమాట. మనం అడిగిన ప్లేస్లో అయితే ప్లేస్ ఖాళీ లేదని చెప్పారు నాకు, అందుకని అక్కడ అరేంజ్ చేశారు. సో ఇది టోటల్గా మా సెకండ్ డే ఆఫ్ చీరాల అండ్ మా హస్బెండ్ బర్త్డే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వ్లాగ్ సో చీరాల జరిగిందండి. యాక్చువల్లీ నేను ఎందుకు మర్చిపోయాను. మేము శ్రీలంక బీచ్కి వెళ్ళినప్పుడే అక్కడ మేము షాపింగ్ చేసుకున్నాము. స్వీట్స్ అవి చీరాల స్వీట్స్ బాగుంటాయని అక్కడ షాపింగ్ చేసుకొని వచ్చామన్నమాట రిసార్ట్కి. ఇంకా అయిపోయింది. నెక్స్ట్ రోజు మార్నింగే మేము చెక్అవుట్ చేసేస్తాము. బ్రేక్ఫాస్ట్ చెప్పే కదా అంత ఏం బాగాలేదని. నేనైతే అలా రిసార్ట్స్ గురించి నేనేం చెప్తాను అంటే నా ఫీడ్బ్యాక్ ఏంటి అంటే మెయింటెనెన్స్ అయితే వరస్ట్, బ్రేక్ఫాస్ట్ అయితే వరస్ట్. నా సజెషన్ అయితే నేనైతే సజెస్ట్ చేయను వెళ్ళమని, ఎందుకంటే ఫస్ట్లో బాగుందేమో, మరి ఇప్పుడైతే మాత్రం వరస్ట్గా ఉంది. మేము ఎప్పుడైతే వెళ్ళలేదు. ఈసారి ఇప్పుడు మేము రివైరా బుక్ చేసుకుంటాం. అది అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. Thank you. Bye. We'll see you in the next vlog.